ఇప్పుడు ఈ పేర్లన్నీ విన్నారు కదా. లెట్ us ఇమాజిన్ అ లైఫ్ వితౌట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. మనకు అసలు చిన్న థాట్ అన్న వచ్చేదా, అరే నిజంగా ఇది కంపెనీ ఫాల్ట్ అయ్యి ఉండొచ్చేమో అనేది. వచ్చినా కానీ మనం అక్కడికక్కడే తొక్కేసేవాళ్ళం, ఎందుకంటే అంత నెరేటివ్ సెట్ అయిపోతుంది. ప్రెస్ మాట్లాడుతుంది దట్ పైలట్స్ తప్పైంది, లేదా బర్డ్ స్ట్రైక్ అయింది, ఎక్సెట్రా ఎక్సెట్రా వాట్ ఎవర్. దీస్ ఫ్యూ పీపుల్ ఒక కంపెనీ ఊపేశారు. ఇవాళ స్టాక్ ఎక్స్చేంజ్, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో 8% డ్రాప్ అయింది దాని షేర్ ప్రైస్. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు సచ్ పీపుల్. ఎందుకు చెప్పనా, దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ క్వశ్చనింగ్ ద కార్పొరేట్స్, హూ హ్యావ్ ద గట్స్ టు సే దట్ ఇట్ ఈస్ నాట్ రైట్ వాట్ యూఆర్ డూయింగ్. అదే మన దగ్గర ఎవరైనా మాట్లాడారు అనుకో, అదొక అన్ఫార్చునేట్ టర్మినాలజీ యూజ్ చేస్తారు. వీడు దేశానికి ద్రోహం చేస్తున్నట్టు, లేదా బాగా అడుగుతుంటే దేశానికి సేవ చేస్తున్నట్టే. బికాస్ వెన్ యూ క్వశ్చన్, మీరు ఒక చేంజ్ ని ఇన్స్టిగేట్ చేస్తున్నట్టే. ఇప్పుడు ప్రాబ్లం ఉందని మనం ఐడెంటిఫై చేస్తేనే కదా అప్పుడు మనం చేంజ్ చేస్తాం బెటర్ గురించి. ఉండే ప్రాబ్లమ్స్ ని మనం ఇదే కరెక్ట్ అంటే ఇంకా దానిలో బెటర్మెంట్ ఏముంటుంది? ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటికీ ఉంటాయి. అయితే కమింగ్ బ్యాక్, అందరూ మాట్లాడుతున్నారు బోయింగ్ గురించి, ఇలా అయింది, టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారు, ఇలా చనిపోయారు, ఇలా ఇది జరిగింది, నట్స్ వల్ల ప్రాబ్లం అయిందా, ఇదైందా అదైందా, చాలా మంది చాలా చెప్పారు. కానీ నిజం ఏంటనేది ఎప్పటికీ బయటికి రాదు, ఇదే వాస్తవం. ఫార్చునేట్లీ బ్లాక్ బాక్స్ అనేది అయితే అంటారు, ఒక ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ని హోల్డ్ చేసేది, అది టెయిల్ ఎండ్లో ఉంటుంది. అది సెక్యూర్గా ఉండడం వల్ల మనకు ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే లైక్ ఐ సెడ్, ట్రూత్ అనేది ఎలా బయటకు వస్తుంది అనేదే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ హౌ ఇట్ అన్ఫోల్డ్స్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి, ఎయిర్ క్రాఫ్ట్ పడిపోయింది, ఆల్మోస్ట్ 250 ప్యాసింజర్స్ చనిపోయారు. నెక్స్ట్ డే నథింగ్ చేంజెస్. ఎవడైనా కంపెనీని నేను ఇవాళ ఫ్లై చేయట్లేదు, ఇంక నుంచి మనం ఫ్లై చేయడం ఆపేద్దాం అని లైఫ్ గురించి భయపడినట్టు ఇలా ఏదన్నా ఎనీ సార్ట్ ఆఫ్ చేంజ్ జరగదు. ఎందుకో తెలుసా, ఇదే సప్లై చైన్ గేమ్లో కింద ఉంది మీరు నేనే. స్పీడ్ని పట్టుకోవాలనే ఈ అడ్వాన్స్మెంట్స్ని చాలా యూస్ చేస్తాం. ఆబ్వియస్లీ ఇది మనం క్రియేట్ చేయలేం, బట్ యూస్ చేయగలుగుతాం. క్రియేట్ చేసే వాళ్ళ దగ్గరే సుప్రీం పవర్ ఉంటుంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు వాల్యూమ్స్లో క్రోర్స్ ఆఫ్ మంది ఉండడం వల్ల, మనం డబ్బులు ఇవ్వడం వల్ల ఆ కంపెనీస్ రన్ అవుతాయి. ఎందుకంటే మనం ఆ డిజైర్ని చేజ్ చేస్తున్నాం. ఏంటది డిజైర్? ఏంటి సింపుల్ చెప్పాలంటే మన డిజైర్స్ ఏముంటాయి చెప్పు. మనకు తెలిసిన వాళ్ళు మన గురించి ఎంత ఫీల్ అవుతున్నారు. అరే వాడు చాలా సంపాదించాడు, అరే వాడు ఫలానా కాలేజీలో చదువుకొని పెద్ద ఉద్యోగం చేశాడు, అరే వాడు ఇలా పెద్ద కార్లో తిరుగుతున్నాడు, ఫలానా వాళ్ళ అబ్బాయి ఆ కంట్రీలో ఆ సిటిజన్ అయ్యాడు, ఈ కార్లో తిరుగుతున్నాడు, ఆ బంగ్లాలో ఉన్నాడు. దీని మీద ఇంట్రెస్టింగ్లీ గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సెడ్ వన్ థింగ్, there is always room for needs but there is no room for greedy. I might be quoting him wrong, but the gist of it ade. ఇప్పుడు ఇదంతా గ్రీడ్ లోకే వస్తుంది. ఆయన అందుకే కన్జ్యూమరిజంకి, క్యాపిటలిస్ట్కి చాలా అగేన్స్ట్ ఉండేవాడు. ద రీజన్ బీయింగ్, ఆ రోజుల్లో మన దగ్గర చెప్పులు వేసుకోవడమే ఒక ప్రివిలేజ్, డబ్బులు ఉండేవాళ్ళు వేసుకునేటట్లు. ఆ రోజుల్లోనే చూశాడు ఏమని, ఫ్యూచర్ ఇదే కాబోతుంది, మనకు అవసరం లేనివన్నీ చేయకండి, ఉన్న దాంట్లో బతకండి, మీ షర్ట్లు మీ బట్టలు మీరే చేయండి. స్వరాజ్ మూమెంట్, చక్కి తిప్పడం. ఎందుకు? సో దట్ యూ కీప్ యువర్ డిజైర్స్ లెస్. సో మీ డిజైర్స్ తక్కువ ఉంటే ఏముంటుంది? డిమాండ్ ఉండదు. డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? కొత్త కంపెనీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. కానీ ఇక్కడ ఏమైంది, నేను నా ఫ్రెండ్కి, నా రిలేటివ్కి, నా సోషల్ సర్కిల్లో చూపించుకోవడానికి ఒక చైన్ రియాక్షన్, మొత్తం గ్లోబ్ అంతా ఈ చైన్ రియాక్షన్లో పడి ఒకరినికొకరు పై ఎత్తు కిందికి చూపించడానికి మనం ఈ బ్రాండ్స్ని చేసి చేయడం, వాళ్ళు న్యాచురల్ రిసోర్సెస్ని చేసి చేయడం, ఇన్ ది ఎండ్ వరల్డ్ని ఒక డెవస్టేషన్లోకి తీసుకెళ్ళడం అని నేను అన్నట్లు. దట్స్ వాట్ గాంధీ మెంట్. హీ సెడ్ కన్జ్యూమరిజం ఇస్ బ్యాడ్. ఒక మనిషికి 100 yearsకి ముందు ఇంత విజన్ ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. కోర్స్ ఇవాళ పెద్ద జోక్ అయిపోయింది ఇంత విజనరీ మనుషుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం, తిట్టడం, ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు. ఇవాళ మాట్లాడే హక్కు, అధికారం ఒక మనిషి గురించి మనకు ఉంది అంటే వాళ్ళు ఇచ్చిన మనకి ఈ ఇండిపెండెంట్ ఇండియా దట్ రన్స్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ వల్లనే. నిజంగా వాళ్ళు మోనార్కులు అవసరం లేని వాళ్ళు ఏంటంటే మనం ప్రాబ్లం మాట్లాడడం కూడా కష్టం అయిపోయేది. ఆబ్వియస్లీ లుక్ ఎట్ నార్త్ కొరియా, మాట్లాడలేవుగా ఎంత తప్పు చేసినా కానీ. చాలామంది యంగ్ మెడికోస్ చనిపోయారు దేశానికి సేవ చేద్దామని, చిన్నప్పటి నుంచి డ్రీమ్స్. ఎస్టిమేట్ ఆఫ్ నెంబర్స్ ఇస్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్ అంట. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ డ్రీమ్స్.
లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. నీకు వీలైనంత వరకు దాన్ని తక్కువ బాధతో కంపాషన్, హ్యుమానిటీ అండ్ ఎంపతి ఒక్కరిని హర్ట్ చేయకుండా ఉండడమే తాత్పర్యం ఈ వర్డ్స్కి. ఇందులో గడిపితేనే మంచిదని నా అభిప్రాయం. బికాజ్ ఉన్నటువంటి లైఫ్ అయిపోయిందిగా ఒక్క రోజులో. ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అయిందబ్బా, 30 seconds, 59 seconds was the run time of the aircraft. 30 seconds it was in the air and everything is over after that. I really pray and wish that these brave soldiers who have lost their life would rest in peace.